బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. వైసీపీలో మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలపై కసరత్తు కొలిక్కొచ్చింది. నేడో రేపో జాబితాను ప్రకటించనుంది వైసీపీ. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల మార్పు ఉండనుంది. మంత్రి వేణును రామచంద్రాపురం నుంచి రాజమండ్రి రూరల్కు, రామచంద్రాపురం నుంచి బోస్ కుమారుడు సూర్యప్రకాష్ బరిలోకి దిగనున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి ఎంపీ మార్గాని భరత్ పేరు దాదాపు ఖరారైనట్లే. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఇవాళ కూడా సీఎం క్యాంప్ ఆఫీస్కి వచ్చారు. నిన్న కూడా ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు ఆయన. 2 రోజుల్లో రెండోసారి వసంత కృష్ణ ప్రసాద్ సీఎంఓకు రావడంపై ఆసక్తి కనిపిస్తోంది. తాడేపల్లి చేరుకున్నారు చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. మరోసారి చింతలపూడిలో తనకే అవకాశం ఇవ్వాలంటున్నారు ఎలీజా. ఉదయం నుంచి పార్టీ పెద్దలను కలుస్తున్నారు పలువురు ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రెహానా లైవ్లో అందుబాటులో ఉన్నారు. రెహానా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ఓ కసరత్తు కొలిక్కొచ్చినట్టు తెలుస్తోంది. 1-2 రోజుల్లో లిస్టు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం అందుతుంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రఫీ, మనం చూసుకున్నట్లయితే వైసీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుకు సంబంధించిన కసరత్తు కొనసాగుతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, అదేవిధంగా అనంతపురం, ప్రకాశం జిల్లా, ఇలా పలు కీలక నియోజకవర్గాలకు సంబంధించిన మార్పులు చేర్పులకు సంబంధించిన కసరత్తు ఆయా ప్రాంతాలకు సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లు ఫస్ట్ లేయర్ ఆఫ్ ప్రపోజల్స్ ని ముఖ్యమంత్రికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే పిఠాపురం సంబంధించి నియోజకవర్గంలో క్లారిటీ వచ్చింది. అక్కడ ఎంపీ వంగా గీతను అక్కడ నుంచి నియోజకవర్గ బాధ్యతలు ఇస్తా ఉన్నారు. అదేవిధంగా జగ్గంపేటకి తోట నరసింహంకి బాధ్యతలు ఇస్తా ఉన్నారు. ప్రతిపాడుకు సంబంధించి చూసుకున్నట్లయితే పర్వత జానకీదేవి, అదేవిధంగా పరుపుల సుబ్బారావు, ఈ 2 పేర్లు కూడా ప్రస్తుతం పార్టీ పరిశీలనలో ఉన్నాయి. రాజమండ్రి సిటీ నుంచి మార్గాని భరత్ దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కూడా స్థానికంగా వెళ్లి తన పనులు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రాజమండ్రి రూరల్ నుంచి చెల్లుబోయిన వేణుని మోహరించే ప్రయత్నం ఇప్పటికే చేస్తా ఉంది. రామచంద్రపురం అంటే మొన్నటి వరకు చెల్లుబోయిన వేణు అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆ సెగ్మెంట్ కి పిల్లి బోస్ కుమారుడు పిల్లి సూర్యప్రకాష్ కి అవకాశం ఇస్తా ఉన్నారు. అదేవిధంగా పి గన్నవరం, అమలాపురం, ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత స్పష్టత ఇప్పటికే వచ్చేసింది. కొంతమందికి వాళ్ళకి ఇచ్చిన సమాచారం లేదంటే సంకేతాలతోటి వాళ్ళు స్థానికంగా వెళ్లి కొత్త నియోజకవర్గాల ఉన్న ఇన్ఛార్జీలు లేదంటే నాయకులతోటి వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇవాళ జరిగిన కసరత్తు చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాకు సంబంధించిన మార్పులపై కసరత్తు జరిగింది. దర్శి సెగ్మెంట్ కి సంబంధించి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దర్శి నుంచి బూచేపల్లిని బరిలో పెట్టాలనే ఒక నిర్ణయానికి పార్టీ వచ్చినట్టు తెలుస్తుంది. దర్శి సెగ్మెంట్ కావాలని మాజీ మంత్రి సిద్ధారాఘవ కోరినప్పటికీ కూడా దర్శి బూచేపల్లి కుటుంబం ముందు నుంచి కూడా వైఎస్ ఫ్యామిలీ తోటి జగన్ తోటి కొనసాగుతా ఉంది. సో ఆ కుటుంబానికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా గిద్దలూరుకు సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకురావాల్సి ఉంది. ఎర్రగొండ పాలెంలో కూడా చంద్రశేఖర్ అనే పేరు ప్రధానంగా ఇప్పుడు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒంగోలులో మార్పు చేయాలనే కసరత్తు జరిగింది. అయితే చివరికి మాత్రం ఒంగోలు నుంచి బాలినేనే బరిలో ఉంటారు అనే నిర్ణయానికి అయితే పార్టీ వచ్చింది. ఇలా పలు సెగ్మెంట్లకు సంబంధించి కీలక కసరత్తు జరుగుతుంది. అటువైపు అనంతపురం జిల్లాకు సంబంధించి కూడా మార్పులు చేర్పులు జరగనున్నాయి. అనంతపురంలో మొత్తంగా 5 అసెంబ్లీ సెగ్మెంట్ లో మార్పులు ఉండనున్నాయి. అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు అనంతపురం, హిందూపురం 2 ఎంపీ స్థానాలు కూడా మార్పులు ఉండనున్నాయి. ఈ మేరకైతే ఒక స్పష్టత వచ్చింది. ఇప్పటికే మంత్రి ఉషశ్రీ చరణ్ కు స్థానచరణం కల్పించారు. పెనుగొండకు నుంచి ఆమె పోటీ చేయనున్నారు. అదేవిధంగా శంకర్ నారాయణ అనంతపురం నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు. హిందూపురం నుంచి ఉన్న గోరంట్ల మాధవ్ అక్కడ నుంచి తెప్పిస్తున్నారు. గోరంట్ల మాధవ్ మనం చూసుకున్నట్లయితే నిన్న ఇవాళ 2 రోజులు వరుసగా ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి పార్టీ పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశారు. మరొకసారి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. కొద్దిసేపటి క్రితం గోరట్ల మాధవ్ తో మాట్లాడినప్పుడు కూడా నేను రాజకీయాల్లో ఉన్నాను, ఖచ్చితంగా పోటీ చేయాలని అనుకుంటాను అని ఒక అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు. సీఎంతో భేటీ అయితే జరగలేదు, అయినప్పటికీ కూడా నాకు పిలుపు రాలేదు, ఎమ్మెల్యేనా ఎంపీనా అనేది ఏదైనా తుది నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారు అన్నారని పరోక్షంగా తను కంటెస్ట్ చేయాలనే ఒక ఆకాంక్షను అయితే వ్యక్తం చేశారు. మరోవైపు ఎవరికైతే అవకాశం లేదు అని స్పష్టత వచ్చిందో వాళ్ళైతే వచ్చి పార్టీ పెద్దలను రీజనల్ కోఆర్డినేటర్ ను కలుస్తా ఉన్నారు. వాళ్ళ అనుచరులతో సహా
వస్తా ఉన్నారు. మనం చూసుకున్నట్లయితే చింతల్పూడి ఎమ్మెల్యే ఎలిజా ఇవాళ ఉదయం నుంచి కూడా తాడేపల్లిలో ఉన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డిని కలిశారు. అనుచరులతో సహా వాళ్ళ ఇంటి దగ్గర కొంత హంగామా కూడా మనకు కనిపించింది. తనను మళ్ళీ కొనసాగింపు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. సో ఇవి చూసుకున్నట్లయితే ఎవరికైతే పేర్లు వాళ్ళ జాబితాలో ఉండవు అని స్పష్టత లేదంటే సంకేతాలు వచ్చాయో వాళ్ళు తమ అసంతృప్తిని అయితే వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు రఫీ. అయితే ఇవాళ ముఖ్యమంత్రి షెడ్యూల్ చాలా బిజీగా ఉందని చెప్పాలి. ఉదయం నుంచి దాదాపు సాయంత్రం 5 గంటల వరకు ఆయన భీమవరం షెడ్యూల్లోనే ఉన్నారు. ముఖ్యమంత్రి యాక్చువల్ గా షెడ్యూల్ ప్రకారం 2-2:30 గంటలకు క్యాంప్ ఆఫీస్ కి రావాల్సి ఉంటుంది. అయితే స్థానిక నాయకులతో మాట్లాడడం వల్ల ఆయన షెడ్యూల్ లేట్ అయింది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే కొద్దిసేపటి క్రితం కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుర్ మాండవీయ కూడా ఆయనతో భేటీ అయ్యే కొద్దిసేపటి క్రితమే ఆయన కూడా బయటకు వెళ్లడం జరిగింది. అంటే మర్యాద పూర్వక భేటీ. సో ఈ వరుస షెడ్యూల్స్ తోటి బహుశా ముఖ్యమంత్రి ఇవాళ తుది నిర్ణయం సంబంధించి తుది కసరత్తుకి సమయం కేటాయించలేకపోయినట్టుగా మనకి సమాచారం అందుతుంది. అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రస్తుతం సీఎంతో నివాసంలో భేటీ కొనసాగిస్తా ఉన్నారు. ఈ తుది కసరత్తుకు సంబంధించి ఎక్కడి నుంచి అయితే అసంతృప్తులు ఉన్నాయి లేదంటే ఒక పేరుని ప్రతిపాదించిన తర్వాత స్థానికంగా ఆ పేరు పట్ల నియోజకవర్గంలో అభ్యంతరాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. వీటిని తుది కసరత్తు చేయాల్సి ఉంది. బహుశా రేపు కూడా ముఖ్యమంత్రి సమక్షంలో 10 గంటలకు సమావేశం జరుగుతుందని మనకు సమాచారం అందుతుంది. ఇవాళ లేదంటే రేపటిలోగా కొన్ని పేర్లు అయితే ప్రకటిస్తారని మనకు సమాచారం ఉంది. రఫీ, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రెహానా. రైట్, అది వైసీపీలో మార్పులపై సుదీర్ఘంగా కసరత్తు కొనసాగుతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జ్లపై కసరత్తు కొలిక్కొచ్చింది. నేడో రేపో జాబితాను ప్రకటించనుంది వైసీపీ.